చైతన్య గారు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆల్రెడీ మీ కాంప్లిమెంట్ మేము చూసాం, మీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు శోభిత గారు. సో దర్శనం ఏదో ఇస్తారంటే అది ఎప్పుడు ఇస్తారు ఆవిడికి కొంచెం దాని గురించి. బట్ కాంప్లిమెంట్ విషయంకి వస్తే ఐ థింక్ పర్ఫార్మెన్స్ గురించి, అందరు పర్ఫార్మెన్స్ గురించి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ అన్ యాక్టర్ మాకు కావాల్సింది కూడా అదే. ఫైనలీ మన పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ ఎంతైతే ఉందో అదే మన పేరుని బయటికి ఇంకా జనాల్లోకి తీసుకెళ్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ పర్ఫార్మెన్స్ గురించి అందరు మాట్లాడతారు. అండ్ ఆ క్లైమాక్స్ పోర్షన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అది బాగా పే ఆఫ్ అయింది. వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మోస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ ఏంటి షూటింగ్ జరిగినప్పుడు? ఎక్కడెక్కడ షూట్ చేశారు? సో దాని గురించి మోస్ట్ ఎంజాయబులా? ఈ షూటింగే ఒక అడ్వెంచర్ అండి నిజం చెప్పాలంటే. సముద్రంలో షూట్ చేసాము ఆల్మోస్ట్ 30 రోజుల పైన. ఆ సముద్రంలో ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అది ఇంకో ఒక ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు. ఎన్నో స్టోరీస్, డాక్యుమెంటరీ అది నిజంగానే కథ ప్రకారం ఒక కథ కూడా తయారు చేసి. అది కాకుండా ఒక జైల్ ఎపిసోడ్, ఆ స్టామ్ సీక్వెన్స్, ఇంటర్వెల్లో వచ్చే స్టామ్ సీక్వెన్స్, అది నాకు ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చేసిన ఏ సినిమాలో అంత ఒక విఎఫ్ఎక్స్ ఇంటెన్సివ్ సీక్వెన్స్ ఎప్పుడు నేను వర్క్ చేయాల. సో అండ్ ఒక లార్జర్ దెన్ లైఫ్, ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ సీక్వెన్స్ అలా ఉంటుంది. సో అది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో టూ మెనీ ఎక్స్పీరియన్సెస్, టూ మెనీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే. సో ఏంటి చందు గారు ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్? నాకు ఈ రోజు ఈ షూటింగ్కి ఇది ఇక్కడ వచ్చి ఉండాలి, ఇది కావాల్సిందే అని ఏమైనా ఇబ్బంది పెట్టారా? మిమ్మల్ని అడుగుతున్నా. 120 days ఇబ్బంది పెట్టాడు. 120 days చందు వాసు గారిని అడుగుతాడు, వాసు ఏమో ఎస్ కమాన్ చేద్దాం అంటారు. ఆ తర్వాత పాపం అరవింద్ గారి నుంచి వాసుకి అప్పుడు ఇబ్బంది మొదలవుతుంది. మాకు 2 టోల్ గేట్లు ఉంటాయి. ఫస్ట్ టోల్ గేట్ ఈజీ, బటన్ నొక్కితే టప్పని లేసిపోతుంది. ఫస్ట్ టోల్ గేట్, రెండో టోల్ గేట్ టఫ్ ఎప్పుడు ఉంది. రెండో టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టాలి. వాసు ఎంకరేజింగ్. ఆ తర్వాత లేదండి, ముగ్గురు కలిపి మాట్లాడుకుని అరవింద్ గారు ప్లేస్ చేసేవాళ్ళు. సార్ ఇట్లా మీకు ఎలా చెప్పాం కానీ ఇది ఇలా మారుతుంది అని. ఈ సో అండర్స్టాండింగ్. బట్ ఏంటంటే ఆయనకి క్లారిటీగా చెప్పాలి. అది నేను ఒక్కనే చెప్తే ఇన్ని సినిమాలు అయిపోయినాయి కదా, ఇదేదో అల్లుతున్నాడు స్టోరీ అనుకుంటారు. అందుకని చైతన్య గారిని చాలా లెక్కలు ఉంటాయి కదా, ఎక్కువ వీళ్ళిద్దరినే వాడేవాళ్ళండి. ఈ రోజు మార్నింగ్ కూడా వాడే ఒక విషయంలో.